అని దేవుని విశ్వాసం, దేవుని వెంకటేశ్వర స్వామి విశ్వాసము లేనట్టుగా నిన్న స్పష్టమైంది. ఈయడంలో అభ్యంతరం ఏంది? నువ్వు గుడి పోతున్నావు, వెంకటేశ్వర నువ్వు నేను మతం మార్చుకో, నేను హిందువులకు వస్తా అని చెప్పి డిక్లరేషన్ అవసరం లేదు. నేను క్రైస్తవుని, క్రైస్తవునివే ఒప్పుకున్నావు. నేను క్రైస్తవుని, దేవుడి దగ్గరికి ఎందుకు వస్తావు నువ్వు? ఆ దేవుడి విశ్వాసం నమ్మకుండానే రావాలి. ఇప్పుడు ఇంత నమ్మకం లేకుండానే ఓట్ల కోసం, రాజకీయ కోసం పోయినావా నువ్వు? ఇలా ఇదేనా హిందుత్వం అని మాట్లాడి జగన్ గారు. వాళ్ళ మక్కాకు పోతే కేవలం ముస్లిం తప్ప ఇక్కడ ఇతర మతస్థులకు డిక్లరేషన్ ఇస్తే అవకాశం ఉంది. మక్కాకు పోతే ఇతర మతస్థులను రానియరు. వాళ్ళ ఇమాములు సర్టిఫికేట్ ఇస్తేనే రాణిస్తారు. మరి ఇదేనా ఇస్లాం అనగలుగుతారా? వాటికన్ సిటీకి వెళ్తే అక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది, ఇతర మతస్థులు రానియరు. దేశంలో అనేక చర్చిల్లో, ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల్లో కూడా అనేక చర్చలు, అనేక నిబంధనలు ఉన్నాయి. మరి ఇదేనా క్రైస్తవం అని ఎందుకంటారు ఇవాళ? అనవడం కారణమైంది. కాబట్టి అన్ని వివరాలు చూస్తుంటే లడ్డు విషయంలో జరిగింది వాస్తవం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆడిపోసుకుంటున్నటువంటి కొంతమంది కోనా సెక్యులర్ వాళ్ళు మరి నేను జగన్ గారు మాట్లాడతాను ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ మాట్లాడడం కారణమైంది వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ పంది కొవ్వుతో బంగారాన్ని పోల్చడము, రాగి అని మాట్లాడము, కూడా దాన్ని కూడా ఎందుకు అందిస్తలేరు అని ఎందుకు తెలుసుకుంటారు? అంటే హిందుత్వానికి వ్యతిరేకంగా ఎంత మాట్లాడితే అంత ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. దళితులు ఇలా దళితులు నిజమైన హిందువులు, హిందూ ధర్మ రక్షకులే దళితులు. తిరుమల తిరుపతి దేవస్థానం కులాలు మాకు చూడరు వాళ్ళు. ఈయన వెల్మన, ఈయన రెడ్డి, ఆయన కాప, ముదిరాజా, ఆయన ఎస్సీయా, ఎస్సీలో మాదిగన, మాలన, ఈయన ఎస్టీయా, అగ్రవర్ణమా, పేదవర్ణమా కాదు, అన్ని వర్ణాలు, అన్ని వర్గాలు వస్తాయి వాడికి. కులాలు చూడరు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంతమంది వాళ్ళ నాన్నగారు కానీ, అంతమంది కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎంతమంది దళితులను దర్శనం చేసుకోకుండా ఆపి చెప్పాలి వారి. ఆయనకు అనుమానం ఎందుకు వచ్చిందో అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మత మార్పులను ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా మత మార్పులను ప్రోత్సహించే స్థాయికి దిగజారడం ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడో దళితులే హిందువులండి. కాబట్టి ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. తప్పకుండా లడ్డు విషయంలో విషయాలు జరపాల్సిందే. ఇదే అని లడ్డు ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి, మంచి నాణ్యతతో కూడా పవిత్రమైన లడ్డు ఇలా భక్తులకు అందిస్తున్నది టీటీడీ. ఇప్పటి నుంచి అపోహలు బంద్ చేయండి. గతంలో జరిగిన విచారణ పక్కా జరుగుతుంది, చర్యలు తప్ప వాళ్ళ మీద. ఇప్పుడు లడ్డు విషయంలో మళ్ళీ వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయకుండా లడ్డూను అందరూ సేవించాల్సిందే కోరుతా ఉన్నాను.